ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఈరోజు ఆదివారం సందర్భంగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి శుద్ధ షష్ఠి, రాత్రి 9:08 వరకు, నక్షత్రం పూర్వభాద్ర, రాత్రి 9:35 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలిద్దాం. జనవరి 10 శుక్రవారం, ముక్కోటి ఏకాదశి. జనవరి 11 శనివారం, శని త్రయోదశి. ఇక ఈ వారం గ్రహస్థితిని పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుని వక్రగతి కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు ధనురాశిలోను, శని అలాగే శుక్రులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారం వీరికి కొంతవరకు ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా ఖర్చులు మాత్రం అధిక శాతం గోచరిస్తున్నాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధిక శాతం ఉండబోతున్నాయి. ఎక్కువ శాతం వీరు పనుల విషయాల్లో జాప్యం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ప్రయాణాలవి అధిక శాతం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు సమస్యలు లేకపోతే వాదోపవాదాలు ఎక్కువగా ఉండటం వలన కొంత మనస్తాపానికి గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. వృత్తి వ్యాపారాలలో పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా ఈ వారం ఈ రాశి వారికి గోచరించడం లేదు. అయితే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అధిక ఒత్తిడికి మాత్రం లోనవుతూ ఉంటారు. మొత్తం మీద ఈ వారం అంతా కూడా రుణ ఒత్తిళ్లు, రుణ బాధలు అధికంగా ఉండటం వలన కొంత ఇబ్బంది పడతారని మనం చెప్పుకుంటున్నాం. ఇక మేషరాశి వారు ఈ వారం అంతా కూడాను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము, కుజ స్తోత్ర పఠనం చదవటము, కందులు దానం ఇవ్వటం వలన వీరికి ఆర్థిక పరంగా ఎదురవుతున్న ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. ఈ వారం వృషభ రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థిక పరంగా ఈ రాశి వారు కూడా ఈ వారం అంతా కొద్దిగా ఒత్తిడి అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థికంగా పెద్ద పురోగతి అనేది వీరికి కనిపించదు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి చేస్తున్న వారు అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఐటీ రంగాలలో ఉన్నవారు కానీ కొంత మాట పడాల్సిన అవసరం వీరికి గోచరిస్తోంది. అలాగే మీడియా రంగాలలో ఉన్నవారికి కానీ, మార్కెటింగ్ చేసేవారికి కానీ పెద్ద పురోగతి అనేది కనిపించటం లేదు. విద్యార్థులు కూడా చదువు పట్ల కొంత అనాసక్తిగా ఉంటారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు రుణ బాధలు అధికంగా ఉండటము, లేదా కొంతమంది వీళ్ళు శత్రువులు వీరికి విరుద్ధంగా మాట్లాడటం వలన వీరు ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. మొత్తం మీద వృషభ రాశి వారు కూడా ఈ వారం అంతా జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకుంటున్నాం. ఇక వృషభ రాశి వారు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన చెయ్యాలి. స్వామివారికి గనక వీరు తులసి దళాలను సమర్పిస్తే రుణ బాధలు తొలగిపోవటంతో పాటు శత్రువుల వలన పడుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఈ రాశి వారికి వృత్తి వ్యాపార పరంగా కొంత అనుకూలత స్థితి గోచరిస్తోంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉండటము, ఒకరి మాట ఒకరు వినటం వలన కుటుంబంలో వీరికి మంచి ప్రేమానురాగాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇంటికి సంబంధించి తీసుకుంటున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి పెద్ద మార్పు అనేది గోచరించటం లేదు. ఈ వారం అంతా కూడా ఆర్థికమైన అనుకూలత వైపుగానే వీరు ముందుకు వెళ్తున్నారు. రుణ బాధలు ఉన్నా, అలాగే కోర్టు సమస్యలు ఉన్నా అవేవి కూడా ఈ వారం వీరిని ఇబ్బందికైతే గురి చేయవు.
వాహనాలు నడుపుతున్నప్పుడు మిథున రాశి వారు మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే వాహనాలకి సంబంధించి కొంత రిపేరింగ్ వర్క్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా గణేశుని ఆరాధన చేయటము, స్వామివారికి అర్చన అలాగే అభిషేకం చేయించటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం అంతా ఇబ్బందికరంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. కోర్టుకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. రుణాలకి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మీకు ముందుకి సాగవు. కాబట్టి మిగతా విషయాలలో మీరు కొంతవరకు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేయాలి. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి తీసుకుంటున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మీకు సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కొంత మెరుగయ్యేందుకు అవకాశాలు ఉన్న ఖర్చులు మాత్రం విపరీతంగా ఉండటము, అనుకున్న విధంగా డబ్బు మీ చేతికి రాకపోవటం వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారని చెప్పుకోవాలి. సంతానానికి అనుకూలత అలాగే మిగతా విషయాలలో కుటుంబ పరంగా కూడా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. మరి కర్కాటక రాశి వారు ఈ వారం సూర్యారాధన చేయటం వలన వీరికి ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ అభివృద్ధి అనేది కనపడుతుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి దిశగా వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క ప్రజ్ఞాపాఠవాలను నలుగురు గుర్తిస్తారు. వీరు చెప్పే ప్రతి విషయాన్ని నలుగురు ఆలకించి చెప్పిన విధంగా నడుచుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వీరి యొక్క మాటకి గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటు కుటుంబ సభ్యుల ఒక అనురాగం కూడా వీరి మీద పరిపూర్ణంగా ఉంటుందని మనం భావించవచ్చు. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగానూ అలాగే వారు అనుకున్న పనులన్నిట్లోనూ సానుకూలత సిద్ధిస్తోంది. మొత్తం మీద ఈ వారం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. ఈ వారం అంతా కూడా సింహరాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయటము, అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కుటుంబ పరంగా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తుంది. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా వీరికి పూర్తవుతూ ఉంటాయి. ముఖ్యంగా లావాదేవీల్లో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్స్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి చక్కటి అనుకూలత గోచరిస్తోంది. మీడియా రంగంలో ఉన్న వారికి, మార్కెటింగ్ చేసేవారికి, అలాగే ఐటీ రంగాలలో ఉన్న వారికి కూడా మంచి సానుకూలత అనేది కనపడుతోంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా కన్యారాశి వారికి అనుకున్న విధంగా పనులు సానుకూలం అవటంతో పాటుగా ఆర్థికంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి అనుకూలత అలాగే ఆరోగ్యపరంగా కూడా వీరికి అనుకూలత అనేది ఉండటం వలన అనేక విషయాలలో వీరు ఆనందంగా గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారికి సంబంధించి వీరు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయటము అలాగే స్వామివారికి గరిక పూజ గనక చేస్తూ ఉంటే అనేక విషయాలలో విఘ్నాలు తొలగిపోయి కార్యాలలో వీరికి జయం కలుగుతుంది. ఈ వారం తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే వీరికి సంతానానికి చక్కటి అభివృద్ధి ఈ వారం అంతా కూడా గోచరిస్తోంది. విద్యార్థులకి చదువులో అనుకూలత అనేది సిద్ధిస్తోంది. ఆర్థికంగా వీరికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండటం వలన మానసికంగా వీరు ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల్ని కలవటం కానీ లేదా స్నేహితులతోటి సమయాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారిలో కనపడుతూ ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకోవటం కానీ లేకపోతే తీర్థయాత్రలకు వెళ్లేందుకు అవకాశాలు కూడా ఈ రాశి వారిలో లేకపోలేదు. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగించాలి. వృత్తిపరంగా చేసుకుంటున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగించాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి ఆర్థికంగా కొద్దిగా ఒడిదుడుకులుండే అవకాశాలు లేకపోలేదు. పార్ట్నర్షిప్స్లో భాగస్వామ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు కూడా కొంతగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక తులారాశి వారు ప్రత్యేకించి విష్ణుమూర్తి ఆలయ దర్శనాలు చేసుకోవటము, స్వామివారికి సంబంధించి విష్ణు సహస్రనామాలు చదవటం వలన వీరికి అనేక విషయాలలో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది.
వృత్తిపరంగా వీరికి చాలా బాగుంటుందనే మనం ఈ వారం అంతా కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు అనుకుంటున్న పనులన్నిట్లోనూ కూడా కార్యజయం అనేది కనపడుతోంది. వ్యాపారస్తులకి కూడా వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వారందరికీ కూడా శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి. మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవుతాయి గనక చాలా మటుకు ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశి వారు ఆనందంగా గడుపుతారని మనం భావించవచ్చు. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత, బంధువుల్ని కలిసేందుకు అవకాశాలు, అలాగే ఆర్థికంగా కూడా చక్కటి అవకాశాలు ఉన్నాయి కనుక వృశ్చిక రాశి వారు మొత్తం మీద ఈ వారం అనుకూలంగా ఉంటుందనే మనం భావించవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటము, అమ్మవారికి సంబంధించి ఆలయ దర్శనం చేసుకోవటము, అలాగే పశుపక్షాదులకి ఆహారం పెట్టడం వలన వీరికి కార్యజయం కలుగుతుంది. ఈ వారం ధనురాశి వారికి గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థికంగా అనుకూలత అనేది వీరికి గోచరిస్తోంది. ముఖ్యంగా అదృష్టం అనేది వీరి వైపు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే చదువుకుంటున్న విద్యార్థులకి కూడా వారి ప్రజ్ఞా పాఠవాలకి సంబంధించి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. మీరు చేస్తున్న పనులలో కూడా మీ యొక్క ప్రజ్ఞా పాఠవాలను గుర్తించి మీకు మంచి పథకాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి వైపుగా వెళ్తూ ఉంటారు. అలాగే ఎక్కువ శాతం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ప్రమోషన్స్ లాంటివి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కూడా చాలా వరకు మీరు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులతోటి సమయాన్ని గడుపుతారు. అలాగే వారి యొక్క మంచి చెడుల గురించి మీరు విచారణ కూడా చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ వారం అంతా కూడా ధనురాశి వారు ఆనందంగా గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. మరి ధనురాశి వారు సూర్యారాధన చేయటం వలన ఇంకా వీరికి మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరంగా కొంతవరకు బాగున్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. కుటుంబ సభ్యులతోటి వైరం వచ్చే అవకాశాలు లేకపోలేదు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇబ్బందికి గురి చేస్తుంటాయని మనం చెప్పుకోవచ్చు. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా పురోగతి అనేది ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉండటం వలన మీరు కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. స్నేహితుల వలన కూడా కొద్దిగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి కూడా చదువు పట్ల కొద్దిగా నిర్లక్ష్యం ఉండే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త వహించాలి. రుణాలు తీసుకోవటం కానీ రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం వలన కొద్దిగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. మొత్తం మీద భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక మకర రాశి వారు దక్షిణామూర్తి ఆరాధన చేయటము, స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి మంచిగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చదువులో మంచి ఉత్తీర్ణత ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో, షేర్ మార్కెట్స్లో పెట్టుబడులు పెడుతున్నారో, అలాగే ట్రేడింగ్ చేస్తున్నారో వారందరికీ కూడా చక్కటి అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా ఈ వారం అంతా కూడా చక్కటి పురోగతి అనేది ఈ రాశి వారికి ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా ఈ రాశి వారందరికీ కూడా ఆనందదాయకంగా ఉంటుందని మనం భావించవచ్చు. ముఖ్యంగా వీరు ఏవైనా వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అయితే వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం కుంభరాశి వారు జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా రుణాలు తీసుకునే అవకాశాలు కూడా ఈ వారం ఈ రాశి వారిలో ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటుంది. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి ఈ వారం వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశి వారు ప్రత్యేకించి ఇష్టదేవతారాధన ఈ వారం అంతా కొనసాగించటం వలన అనేక విషయాలలో వీళ్ళకి సానుకూలత అనేది లభిస్తుంది. ఈ వారం మీనరాశి వారికి ప్రత్యేకించి ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండబోతోంది. అలాగే కుటుంబంలో కూడా వీరికి సానుకూలత అనేది లభిస్తుంది. భార్యాభర్తల మధ్యన చక్కటి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. చాలా వరకు వీరు చేసే ప్రతి పనిలోనూ వీరికి అనుకూలంగా ఉండబోతోంది కనుక
ఈ వారం అంతా మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా ఈ వారం వీరికి అనుకూలత గోచరిస్తోంది, సంతానానికి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా నియమానుసారంగా పూర్తి చేస్తారని మనం మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా వీరికి సత్ఫలితాలను ఇస్తాయి. కోర్టు పరంగా మాత్రం వీరికి కొద్దిగా వాయిదా పడేందుకు అవకాశాలుంటాయి. అలాగే రుణ బాధలు, రుణ ఒత్తిళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ వారం మీనరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకుంటున్నాం. మిగతా అన్ని విషయాలలో కూడా విజయావకాశాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఈ వారం అంతా కూడా మీనరాశి వారు వైభవ లక్ష్మి ఆరాధన చేయాలి, అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ ఉండాలి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆదివారం సందర్భంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్యపిండితో గుండ్రంగా ముగ్గు వేసి ఆ ముగ్గు మీద దర్భలు ఉంచి ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని ఎర్రటి పుష్పాలు కలిపినటువంటి ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుతూ మొక్కలో నీళ్లు విడిచిపెడుతూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే స్నానం చేశాక సూర్య భగవానుడికి ప్రియమైన తూర్పు దిక్కులో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగించాలి. తూర్పు దిక్కులో వెలిగించే ఈ ద్వాదశ ఆదిత్య దీపం సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఆదివారం సందర్భంగా నానబెట్టిన గోధుమలు బెల్లంతో పాటు కలిపి సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారంగా తినిపిస్తే కూడా సూర్యబలం విశేషంగా పెరుగుతుంది. అలాగే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ ఆదివారం సందర్భంగా పఠిస్తే కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఆదివారం ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కూడా గ్రహచార గోచార రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సూర్యభగవానుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఒంటి మీద మచ్చలేనటువంటి వాళ్ళకి మచ్చొస్తే లోకం కోసమే వచ్చింది శివకేశవులకు. శివుడికి కంఠానికి మచ్చొచ్చింది లోకం కోసం హలాహల భక్షణం చేస్తే. మచ్చలేనటువంటి విష్ణువు యొక్క నడుముకి మచ్చపడింది. మొల్తాడు అదే పనిగా కట్టుకుంటే మొల్తాడు మచ్చపడ్డట్టుగా మచ్చ ఎందుకు పడింది అంటే అమ్మ కట్టిన తాడు ఉరుసుకోవడం వల్ల మచ్చపడింది. భక్తి అన్న పాశముల చేత కట్టబడే లక్షణం ఉన్నవాడని నిరూపించాడు విష్ణువు. దేనికిలైనా లొంగనేమో కానీ భక్తికి వశుడనైపోతాను. ఏమిచ్చావన్న దానికి కాదు నేను లొంగేది, నువ్వు ఎంత భక్తితో ఉంటావన్న దానికి నేను వశుడనవుతాను. అందుకే మీరు చూడండి, దామోదర అన్న నామం అందుకే అంత గొప్పదైంది. ఎంత వశుడవుతాడంటే భక్తికైనా. నేను మీకు ప్రత్యేకించి కృష్ణపరంగానే ఒక దృష్టాంతం చూపిస్తాను. దామోదరుడని కట్టబడడానికి కారణం అది. ఇది కృష్ణావతారములో ఆద్యంతముల యందు ప్రకాశించింది. మహాభారత యుద్ధం ప్రారంభమవుతోంది. ప్రారంభం అవుతుంటే భీష్మాచార్యుల వారు కౌరవ సైన్యానికి సర్వసైన్యాధిపతి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పారు భీష్ముడి దగ్గరికి వచ్చి. ఏమని ప్రతిజ్ఞ చేశాడు అని అడిగాడు. ఆయన ఆయుధం పట్టట, కేవలము అర్జునుడికి సారథ్యం చేస్తాట. భీష్ముడు అన్నాడు, భీష్ముడు పరమభక్తుడు, విష్ణువు యొక్క తత్వము తెలుసున్న 12 మందిలో ఒకడు భీష్ముడు. అటువంటి భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానన్నాడు. ఇంత భాగవతోత్తముడైన వాడు ఆయన చేత ఆయుధం పట్టిస్తే ఆయన ప్రతిజ్ఞ పోయినట్టే కాదా? ఆయన ప్రతిజ్ఞ పోయేటట్టుగా ఈయన ప్రతిజ్ఞ చెయ్యొచ్చా? అంటే భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భగవంతుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భగవంతుడి ప్రతిజ్ఞ భంగం ఎక్కడైపోతుందో చూపించాలనుకున్నాడు. అనుకుని యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు రథంలో ఉన్నాడు, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు. పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టాడు అర్జునుడిని భీష్ముడు. భీష్ముడు ధనస్సు పట్టుకుని ఉండగా ఎవరు నిగ్రహించలేరు. స్వచ్ఛంద మరణ వరం ఉన్నవాడు, మహానుభావుడు.
ఒంటి నిండా నెత్తురే. కృష్ణ పరమాత్మ అట్నుంచి పడుతున్న ఈ బాణాలు ఇట్నుంచి వెళ్ళటం లేదు. ఎందుకని వెనక్కి తిరిగి చూశాడు. ఒళ్ళంతా నెత్తుటి వరద కింద ఉన్నాడు అర్జునుడు. భీష్ముడు మధ్యందిన మార్తాండుళ్ళ ఉన్నాడు. తాను సారథ్యం చేస్తుండగా, తను ఎదట ఉండగా తనని నమ్ముకున్న వాణ్ణి కొట్టేస్తున్నాడు. అంతే, తన ప్రతిజ్ఞ వదిలిపెట్టేశాడు. భీష్ముడే స్తోత్రం చేశాడు భాగవతంలో. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు అని చెప్పుకున్నాడు అప్పశయ్య మీద పడుకొని. అర్జునుడు తను ఉండగా వెనక ఇన్ని దెబ్బలు తింటే తట్టుకోలేక పగ్గాలు విసిరి బారేసి ఒక్క దూకాడు కిందకి. ఆ దూకేటప్పటికి ఆయన కడుపులలో ఉన్న జగములు ఊగిపోయి, ఆయన కుండలములు ఇలా ఊగితే ఆకాశమంతా కాంతి కప్పుకుంది. గబగబా చక్రం చేత్తో పట్టేసుకున్నాడు. పట్టనన్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు భీష్ముడు రథం దగ్గరికి. పైన వేసుకున్నటువంటి బంగారు రంగు ఉత్తరీయం జారి కింద పడిపోయింది. అర్జునుడు ధనస్సు విడిచిపెట్టి కిందకి దూకి నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా బావా, అర్జునుడు చేతకానివాడైతే కృష్ణ పరమాత్మ చక్రాయుధం పట్టాడని లోకం చెప్తుంది. బావా కోపం తగ్గించుకో, వదిలేయి 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 అని వెంటపడి చేయి పట్టుకుంటుంటే నేను నీ రథంలో ఎదురుగుండా ఉండగా నిన్ను కొడతాడా అంతా? ఇవాళ కరికి లంఘించు సింహంబు కరణిమెరసి, ఏనుగు కుంభస్థలం మీదకి దూకి సింహం ఎలా తన పంజాతో కొట్టి ముత్యాలు చిందరవందర చేస్తుందో అలా నా చక్రధారలతో భీష్ముడి కుత్తుక కత్తిరిస్తా. ఏమనుకుంటున్నాడో, స్వచ్ఛంద మరణం వరం ఉందనుకుంటున్నాడేమో. చంపేస్తాను భీష్ముడిని పరిగెత్తుకొచ్చాడే. తన భక్తుడి కోసం తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రాయుధం పట్టుకుని ఆ మీదకు వచ్చేసిన కృష్ణుడు ఉన్నాడే, ఆయన పరమ భక్త లోలుడు. భక్తులంటే వెంటబడతాడు. ఆ కృష్ణుడు నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు. అంత భక్త పరతంత్రత కలిగినటువంటి వాడు.